హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చీజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని మీద చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైసెడ్ చీజ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. మొజరెల్లా చీజ్ అయినా చీజ్ స్లైసెస్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. మీకు చీజ్ కూడా ఎంత చీజ్ పుల్ కావాలో దాన్ని బట్టి చీజ్ని యాడ్ చేసేసుకోండి. దాని మీద కొంచెం ఒరిగానో అలానే మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. దాని మీద ఇంకో బ్రెడ్ పీస్ పెట్టి కవర్ చేసేసుకొని కొంచెం బటర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఎటైతే బటర్ అప్లై చేసుకున్నామో ఆ సైడ్ని ప్యాన్ మీద పెట్టేసుకొని ఇంకొక సైడ్ కూడా మనం బటర్ని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇట్లా ఈవెన్గా అప్లై చేసుకొని 2 సైడ్స్ని బాగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రోస్ట్ అయిపోయినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా చీజ్ శాండ్విచ్ ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇది పెద్దోళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసరికి కార్న్ శాండ్విచ్. కార్న్ శాండ్విచ్ కోసం ఒక బౌల్లోకి ఉడకపెట్టుకున్న 1 కప్పు దాకా స్వీట్ కార్న్ని తీసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ ఏమీ వేయలేదు. అలానే ఒక క్యాప్సికమ్, ఒక టమాటో తీసుకోవాలి. టమాటోలో నుంచి సీడ్స్ అన్నీ తీసేసి డైస్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఆనియన్, క్యారెట్ అట్లా ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అందులోకి రుచి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలానే లైట్గా ఒరిగానో కూడా అరౌండ్ పావు టీ స్పూన్ దాకా వేసానండి. అవన్నీ వేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మెయినీస్ వేసుకోవాలి. మీరు కనుక మెయినీస్ ఇష్టపడకపోతే మీరు ఆ ప్లేస్లో కెచప్ని రీప్లేస్ చేసుకోండి. అలానే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా చీజ్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్లో ఉంటే ఆ చీజ్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ మిక్చర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక బ్రెడ్ పీస్ని పెట్టుకొని దాని మీద బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఎటు సైడ్ అయితే బటర్ స్ప్రెడ్ చేసుకున్నామో సేమ్ అటు సైడ్ పెట్టేసుకోవాలి. ఒక సైడ్ టోస్ట్ అయ్యే లోపు మనం ఇంకొక సైడ్ కూడా బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టోస్ట్ అయిన వైపుని ఫ్లిప్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా టోస్ట్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా క్విక్ అండ్ ఈజీగా మన కార్న్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 శాండ్విచెస్ రెసిపీస్ చాలా క్విక్గా అయిపోతాయి. అలానే కిడ్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ 2 టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.